Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో ధర్నాకు దిగింది వైసీపీ. నిపుణులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కేసులో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని విమర్శిస్తున్నారు. నిందితుడిని వైసీపీ కార్యకర్త అని ఎలా చెప్తారంటూ కాటసాని ప్రశ్నించారు. విగ్రహ ధ్వంసాన్ని ఎందుకు ఆపలేకపోయారని నిలదీశారు. నిందితుడికి మతి స్థిమితం లేదని, దాడి జరిగిన అరగంటలో ఎలా రిపోర్టులు చూపించారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీసులు కూటమి ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారంటూ విమర్శించారు. ఇటు నంద్యాల శ్రీనివాస సెంటర్లోనూ వైసీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. ఎమ్మెల్సీ ఇసాక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విగ్రహం ధ్వంసం వెనుక కుట్ర ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. ఈరోజు దుర్దినం. బాధతో ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు. ఒక మహానేత, ప్రజల గుండెల్లో చిరస్థాయి ఉన్నటువంటి మా నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ రకమైన అవమానం బాధగా ఉంది. ఎవరన్నా కానీ వాళ్ళను కఠినాది కఠినంగా పట్టపగలు 6-6:30 మధ్యలో చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది? ఈ రకంగా జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి స్టాచ్యూ ఎక్కి ఇంత అమానుషంగా చేస్తా ఉంటే ఏం చేస్తా ఉంటారు? నడి రోడ్డు సెంటర్, శ్రీనివాస నగర్ సెంటర్ అనేది నంద్యాలలోని ఇంపార్టెంట్ సెంటర్ గా మనకందరికీ తెలిసిన విషయం. ఇటువంటి సెంటర్ లో ఈ రకంగా చేస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? ఇంకా బాధగా ఉంది. కొంతమంది అయితే చెప్తా ఉన్నారు ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి, ఇంకో వ్యక్తికి అని చెప్తున్నారు. నేను క్లియర్ గా మీ ద్వారా అడుగుతా ఉన్నారు, ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ విగ్రహాన్ని ధ్వంసం చేసే వ్యక్తి వైఎస్ఆర్కి చెందిన వ్యక్తి అవుతాడా? ఇంత దుర్మార్గమైన చర్య చేసే వ్యక్తి అవుతాడా? పాత ఫోటోలు, ఆ ఫోటోలు చేసుకుంటా పోతా ఉన్నారు. ఇంకొక మా వ్యక్తి చెప్పాడు, కొన్ని రోజులు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, కొన్ని రోజులు 24 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని చెప్తా ఉన్నాడు. వాడెవడన్నా గాని ఇటువంటి చర్య తీసుకున్న వ్యక్తి తప్పు. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం, ఏ ఒక్క మహానాయకునికి కూడా ఇటువంటి అవమానం జరగకూడదు. ఎవరైనా సరే నేను చెప్పకూడదు, ఏ నాయకుని సంస్కృతి అది కాదు. ప్రతి వ్యక్తికి విలువిచ్చే సంస్కృతి మాకు, మా జగనన్న, మా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మాకు నేర్పిన సంస్కృతి. మేము ఎవరికైనా విలువిస్తాము. ఈ రకంగా ఈ రకంగా చేయడం ఎంతో దుర్మార్గంగా. మళ్ళీ కొంతమంది చెప్తున్నారు తన మైండ్ బాగలేదు అని. అసలు ఏం చేస్తా ఉన్నారు మీరు? స్టాచ్యూ భిన్నం చేస్తా ఉంటే మీరేం చేస్తా ఉన్నారు? మరి ఆపలేకపోయినారా? ఇంత సెంటర్ లో 1 గంట 20 నిమిషాలు అతను బ్రేక్ చేస్తా ఉంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది? మిగతా వ్యక్తులు ఏం చేస్తా ఉన్నారు? దేనికి రక్షణ కల్పిస్తా ఉన్నారు? నేను మీ ద్వారా డైరెక్ట్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా దైవ సమానులుగా భావించేటటువంటి పెద్ద మనిషి, పెద్ద ఆయన, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేయడం అనేది నిజంగా చాలా బాధ కలిగించే అంశం. ఎందుకంటే మహానేత ఒక గొప్ప పనులు ఎన్ని చేశాడు అనే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే గ్రామాల్లో వెలిసినటువంటి విగ్రహాలు. ఈ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా యా గ్రామానికి పోయినా సరే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉండడం అనేది సర్వసాధారణం అయిపోయింది.
ఈ రోజు నంద్యాల నడిబొడ్డున కూడా ఆనాడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇక్కడ 3 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా శ్రీనివాస్ సెంటర్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేయడం అనేది నిజంగా చాలా బాధ కలిగించేటువంటి అంశం. అయితే పొద్దున జరిగినటువంటి సంఘటన ఆదివారం పొద్దున ఇంకా అప్పుడప్పుడే అందరూ కూడా ఫోన్లు చూసుకోక మునిపే ఒక వార్త తెలిసి ఏం జరిగింది అని చెప్పి చూడటం జరిగింది. ఒక వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినాడు అనే వార్త తెలిసి నిజంగా చాలా బాధ అనిపించింది. అయితే మనం ప్రజా నాయకులుగా ఉన్నాము, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నాము. మనం ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఎక్కడా కూడా వ్యవహరించకూడదు, సమన్వయం పాటించాలని చెప్పేసి మా నాయకుడు ఏదైతే చెప్తూ వస్తున్నాడో ఆ ఆదేశాల అనుసారం మనం తెలియకుండా ఒకరి మీద నెపం నెట్టడం కరెక్ట్ కాదు. నెపం నెట్టకుండా వాస్తవాలు తెలుసుకుందామని చెప్పేసి మేము ఆగడం జరిగింది. వాస్తవాలు ఆయన మధ్యస్థమితం లేని వ్యక్తి అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడితే చెప్తే నిజమేమో మధ్యస్థమితం లేని వ్యక్తి కదా అని చెప్పేసి మేము కూడా దీన్ని రాజకీయం చేయకూడదులే అని చెప్పేసి ఊరుకున్న మాట వాస్తవం. అయితే మాకు దాని తర్వాత నుంచి చాలా డౌట్లు రావడం స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఒక వ్యక్తి కార్యక్రమం నంద్యాల నడిబొడ్డున 7 గంటల ప్రాంతంలో చేస్తే మొట్టమొదటిగా తెలిసిన వ్యక్తులు పోలీసులు కాదు. మొట్టమొదటిగా ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు పోలీసులు కాదు, తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం నాయకుల వాట్సాప్ లో ఎప్పుడో 5 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం ఫోటోలు వైసీపీ నాయకులతో దిగినారని చెప్పి ప్రత్యక్షమయ్యి వాట్సాప్ లో షికారు చేసినాయి. అప్పటిదాకా పోలీసు వాళ్ళకి కూడా తెలుసు అని చెప్పి నేను అనుకోవడంలా. వాట్సాప్ మేమే ఆశ్చర్యపోయినాం, ఇప్పటి ఫోటోలు అబ్బా అసలు చాలా సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఉన్నాయి అని చెప్పేసి. మాకు ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే 10-15 నిమిషాల్లోనే ఆ ఫోటోలు మీ దగ్గరికి ఎలా వచ్చినాయని చెప్పేసి మేము అడుగుతాము. కేవలం 10-15 నిమిషాల్లోనే పోలీసు వాళ్ళు పెట్టినంటే కూడా డౌట్లు వచ్చేవి కాదు. తెలుగుదేశం నాయకులు వాట్సాప్ లో, ఎందుకంటే ఇప్పటిదాకా కూడా తెలుగుదేశం వాళ్ళు చేసినారు లేకపోతే పలానా పార్టీ వాళ్ళు చేసినారని చెప్పి మేము ఎక్కడా కూడా ఎవరిని నిందించలే. ఎవరో చేసినారు దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి మాత్రమే మేము కోరుకున్నాం. అయితే వీళ్ళు చూపిస్తున్నటువంటి అతి ఉత్సాహమో లేకపోతే ఇంకోటి అనుకోండి, 7 గంటలకి జరుగుతాయి 7:15, 7:20 కల్లా తెలుగుదేశం నాయకులు వాట్సాప్ లో ఫోటోలు పెట్టినారు. ఇంకొక 20 నిమిషాలు ఇందాక మా అధ్యక్షులు వారు చెప్తున్నారు పోలీసు వాళ్ళని అభినందించాలి, గంటన్నర లోపల రికార్డులు మెడికల్ సర్టిఫికేట్లు అన్ని కూడా బాగా సమర్పించినారు అని. నేను ఇంకా అభినందించాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం కార్యకర్తలను అభినందించాలి, తెలుగుదేశం నాయకుల్ని. ఎందుకంటే వీళ్ళకన్నా పోలీసు వాళ్ళకి గంటన్నర పట్టింది, వాళ్ళకి అరగంటలోనే దొరికినాయి సర్టిఫికేట్లు అన్ని కూడా. ఏడు నుంచి వచ్చినా ఎవరికి అర్థం కాదు. ఉన్న సర్టిఫికేట్లు అన్ని కూడా పోలీసు వాళ్ళ దగ్గర కంటే ఎక్కువగా వాట్సాప్ లో పెట్టేసి ఫోటోలు తీసేసి ఈయన మధ్యస్థిమితం లేదంట అని చెప్పేసి వాళ్ళే పంపించినారు. ఈ తర్వాత వాళ్ళ వ్యక్తులు వాళ్ళ నాయకుడు కూడా ఒకవైపు పోలీసు వాళ్ళు కూడా మధ్యస్థిమితం లేదని ఒకవైపు చెప్తున్నప్పుడు నారా లోకేష్ గారు వాళ్ళ పార్టీ ఒక అధ్యక్షుడు గారు వైసీపీ నాయకులు సొంతంగా చేపించి దీన్ని పక్కన వాళ్ళ మీద నెపం నెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వాట్సాప్ లో పెడతారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము అప్పటిదాకా కూడా కాదు, ఇప్పటిదాకా కూడా ఒక పార్టీని నిందించడం గానీ, ఒక నాయకుడిని నిందించడం గానీ, ఒక మనిషిని నిందించడం గానీ చేసిన దాఖలాలే లేవు. కానీ ఇంత అత్యుత్సాహం ఎందుకు తెలుగుదేశం నాయకులు కానీ మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం.